ఎలా ఉంది? సూపర్‌గా ఉంది కదా! స్కిన్ స్మూత్‌గా ఉంది, గ్లోయింగ్‌గా ఉంది. పార్టీ గ్లో అయితే వచ్చింది కదా! సో, అలా అయితే తొందరగా కామెంట్ చేసి చెప్పండి. ఏమిటి? ఏం ఫీల్ అయ్యారన్నది. సాగీ స్కిన్ గురించి మాట్లాడింది గానీ అంకిల వ్రింకిల్స్ ఉన్నాయి, ఫైన్ లైన్స్ ఉన్నాయి. వీటి గురించి మాట్లాడదేంటి? ఇవాల్టి రెమెడీ అన్నది దాని గురించే. సో, భయపడకండి. మీ స్కిన్ అనేది ఫైన్ లైన్స్ ఉంటాయి, వ్రింకిల్స్ ఉంటాయి. ఇవన్నిటికి చెక్ పెట్టి ఇవాల్టి రెమెడీ చేశారంటే మీ స్కిన్ అన్నది దానికి తొందరగా రివర్ట్ అవుతుంది. మీ స్కిన్ ఫైన్ లైన్స్, రింకిల్స్ ఇప్పుడుంటే అది తగ్గుతాయి. ఫైన్ లైన్స్ వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళకి అది పోస్ట్‌పోన్ అవుతాయి. ఇంకా ఫైన్ లైన్స్ అసలు స్టార్ట్ అవ్వని వాళ్ళకి ఇంకా అసలు రానే రావు. తొందరగా రావు. అది కూడా పోస్ట్‌పోన్ అవుతుంది. సో, అదేంటి ఇవాల్టి రెమెడీ ఏంటి? దానికి ఇంగ్రీడియెంట్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దాం పదండి. హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. పాజిటివ్‌గా థింక్ చేస్తూ ముందుకెళ్తున్నారు కదా! సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలబ్బా! అప్పుడు ఏదైనా అచీవ్ చేసుకోగలం. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అఖిల. ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ డీఐవై రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే మార్నింగ్ 8:00కి తీసుకొస్తున్నాను. కానీ ఇప్పుడు నేను రోజు వస్తున్నానన్నమాట. ఇవాళ డే 5 అన్నమాట. డే 4 వరకు ఎవరైనా చెక్‌ఔట్ చేయకపోయి ఉంటే ఏంటి అనుకుంటున్నారా? స్కిన్ కేర్ సిరీస్ అన్నది తీసుకొచ్చేసింది మీ అఖిల 7 డేస్ అన్నమాట. 13th వరకు రోజు వస్తాను. సో, ఇవాల్టి రెమెడీ అన్నది డే 5 అన్నమాట. సో, ఇప్పటిదాకా డే 4 వరకు ఎవరైనా చూడకపోయి ఉండుంటే సో, లింక్ అన్నది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ప్లే లిస్ట్ క్రియేట్ చేశాను. సో, మీకు అది చూడండి. సాగీ స్కిన్ గురించి ఏంటి అనుకుంటున్నారు కదా! సో, ఆ డౌట్ అన్నది మీకు అక్కడ క్లారిఫై అయిపోతుంది. మీ స్కిన్ అన్నది సూపర్‌గా ఉంటుంది. ఆ డే 4 రెమెడీతో చేసుకున్నారంటే ఈ 4 కూడా చాలా సూపర్‌గా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఇదే అన్నమాట. సో, గ్యారంటీగా చెక్‌ఔట్ చేయండి. ఇవాల్టి రెమెడీ వచ్చేసి ఫైన్ లైన్స్ గురించి, రింకిల్స్ గురించి ఎవరైనా ఫీల్ అవుతున్నారంటే వాటికి చెక్ పెట్టే ఇవాల్టి రెమెడీ అన్నది చాలా సూపర్‌గా ఉంటుంది. సో, అదేంటి? దాని ప్రిపరేషన్ ఏంటి? అనేది ఇప్పుడు చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఫస్ట్ మనకి మెంతులు, ఫెనుగ్రీక్ సీడ్స్. మెంతులన్నది మన స్కిన్‌ని మనకి అది కొంచెం జిడ్డు ఉంటుంది చూసారా? ఆ జిడ్డు అన్నది మన స్కిన్‌కి చాలా మంచిది. దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అలాగే దాంట్లో విటమిన్ సి కూడా చాలా ఉంటుంది. చేదుగా ఉంటుందనుకుంటాం గానీ అందులో విటమిన్ సి చాలా ఉంటుంది. సో, అందుకనే మన స్కిన్‌ని లైటెన్ కూడా చేస్తుందనమాట. సో, మన స్కిన్‌ని కూడా టైటెన్ కూడా చేస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉన్నా సరే ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి నెక్స్ట్ అది చెక్ పెట్టి మన ఇంగ్రీడియెంట్ వచ్చేసి సోంపులు. సోంపులు తినమంటుందేంటి అనుకుంటున్నారా? సోంపులు మనం ఎప్పుడు తింటూనే ఉంటాం. అందరికీ తెలిసిందే. కానీ మన స్కిన్‌కి ఎంత మంచిది తెలుసా? అది మన స్కిన్‌ని ఫైన్ లైన్స్, వ్రింకిల్స్‌ని చాలా బాగా తగ్గిస్తుంది. యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే మనకి సోంపులన్నది ఫ్రేగ్రెన్స్ చాలా బావుంటుంది. మీకు మార్కెట్ బేస్డ్ లాగే ఇవాల్టి రెమెడీ అనేది అనిపిస్తుందనమాట. సో, నెక్స్ట్ మన ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకోండి. పోసుకున్న తర్వాత ఒక స్పూన్ అన్నది మెంతులు, ఒక స్పూన్ అన్నది సోంపులేసుకోండి. వేసుకొని బాగా మరిగించి ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అంతా ఆ డికాషన్‌లోకి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో, ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు మీరు దాన్ని బాయిల్ చేయాలి. తర్వాత స్ట్రెయిన్ చేసేయండి ఇప్పుడు. స్ట్రెయిన్ చేశాక మన డికాషన్ అన్నది మన ఫైన్ లైన్స్, రింకిల్స్, యాంటీ ఏజింగ్ అలాగే మన స్కిన్‌ని లైటెన్ చేసే ఇప్పుడు మన డికాషన్ అన్నది రెడీ అయిపోయింది. సో, ఆ డికాషన్ అన్నది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకొక స్పూన్ అన్నది అలోవెరా జెల్ కావాలి. నెక్స్ట్ మన స్కిన్‌ని మాయిశ్చర్‌గా ఉంచడానికి, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, మన స్కిన్‌ని సప్పుల్‌గా ఈ వింటర్ సీజన్‌లో ఉంచడానికి మనకి గ్లిజరిన్ అవసరం అన్నమాట. సో, ఒక స్పూన్ అన్నది గ్లిజరిన్ ఏసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి ఈ 2 మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన డికాషన్ అన్నది కొంచెం కొంచెంగా వేసుకుంటాం. మనకి లైట్ యెల్లో కలర్ అన్న క్రీమ్ అన్నది మన మాస్క్ అంటారో లేకపోతే మాస్క్‌లా కూడా పెట్టుకోవచ్చు. దీన్ని నేను క్రీమ్ లాగే యూజ్ చేయమంటున్నాను. సో, చెప్తాను అది ఎలా యూజ్ చేయాలి? ఎప్పుడు యూజ్ చేయాలి? ఎప్పుడు మనకి యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుందన్నది ఇప్పుడు చెప్తాననమాట. సో, మంచిగా మిక్స్ చేయండి. కొంచెం టైం పడుతుంది. కానీ ఏదైనా పాట పెట్టుకొని, ఏదైనా మూవీ చూస్తూ మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకుంటే మనకి లైట్ యెల్లో క్రీమ్ అన్నది మనకి రెడీ అయిపోతుంది. సో, అది ఎప్పుడు ఒక చిన్న కంటైనర్‌లో స్టోర్ చేసేసుకుంటే మనకి అప్లికేషన్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. సో,
దీన్ని మీ కబోర్డ్‌లో పెట్టేసుకొని రోజు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే నైట్ టైమ్ అప్లై చేసుకుంటే చాలా బావుంటుంది. మీరు మార్నింగ్ ఏం చేయాలి అంటే ఇప్పటిదాకా నేను డే 7 వచ్చేసి నేను స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలన్నది చెప్తాను. ఇంకొక రెమెడీ ఉంది డే 6 అన్నమాట. డే 6 అన్నది అది కూడా చాలా బావుంటుంది. అదేంటి అన్నది సస్పెన్స్. సో, డే 7 అన్నది స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలి మొత్తం ఇప్పటిదాకా మనం ప్రిపేర్ చేసుకున్న మన ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! డీఐవి అవన్నీ ఎలా యూజ్ చేయాలన్నది నేను చెప్తాను. ఇప్పుడు మార్నింగ్ స్కిన్ కేర్ దీంతో ఎలా చేసుకోవాలి అంటే మీరు మార్నింగ్ ఫేస్ వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత మన సిరమ్ ఉంది కదా! మన రోజ్ హిప్ సిరమ్ రోజ్ హిప్ ఆయిల్ అది పెట్టేసుకోండి. అది పెట్టేసుకొని మాయిశ్చరైజర్ మన సన్ స్క్రీన్ ఉంది కదా! అది అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకుంటే మన స్కిన్ కేర్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత నైట్ టైమ్ ఏం చేయాలి అంటే మళ్ళీ ఫేస్ వాష్ మన డీఐ ఫేస్ వాష్ ఉంది కదా! అదే యూజ్ చేయండి. అది యూజ్ చేసిన తర్వాత ఇది టోనర్ యూజ్ చేసేయాలి. ఓకేనా? టోనర్ మనం ఆల్రెడీ డే 2లో ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ టోనర్ అనేది యూజ్ చేసేసి ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మన క్రీమ్ అన్నది పెట్టుకోవాలి. ఓకేనా? సో, మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే ఫేస్ వాష్ చేసుకునే పెట్టుకోండి. నైట్ టైమ్ పెట్టుకుందాం. ఎందుకు అంటే మన స్కిన్ అనేది రిపేర్ అవుతుంది. అప్పుడే మన స్కిన్ అన్నది మనకి బాగా రివర్ట్ అవుతుంది. మన బాడీ అంతా కూడా రెస్ట్‌లో ఉంటుంది. సో, అప్పుడు మనకి బాగా వర్క్ చేస్తుందనమాట. సో, అందుకనే పడుకునేటప్పుడు యూజ్ చేయమంటున్నాను. మార్నింగ్ అన్నది డర్ట్, పొల్యూటెంట్ ఇవన్నీ బాగా బయట గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగిపోయింది కదా! సో, అందుకని మార్నింగ్ కాకుండా నైట్ టైమ్ పెట్టుకుంటే మీకు చాలా రిలాక్స్డ్‌గా ఉంటుంది. క్రీమ్ అన్నది మీకు స్మూతెన్‌గా ఉంటుంది. మార్నింగ్ లేవంగానే మీ స్కిన్ ఎంత సప్పుల్‌గా ఉంటుందంటే అంత సఫల్‌గా ఉంటుంది. చూసి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఏదో చెప్తున్నాను అనుకుంటున్నారు గానీ, మీరు ట్రై చేసిన తర్వాత మీరు కూడా ఇలా మాట్లాడినా ఆగనే ఆగదు. సో, ట్రై చేయండి. అప్పుడు మీరేమనుకుంటున్నారన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ ఫీలింగ్ ఏంటి అని. సో, ఫేస్ వాష్ చేసేసుకొని రోజ్ వాటర్ టోన్ చేసేసుకున్న తర్వాత మన టోనర్ ఇప్పుడు మన యాంటీ వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ అలాగే మనకి యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేసే మన క్రీమ్ అన్నది మనం పెట్టుకోవాలి మన ఫేస్‌కి. ఓకేనా? సో, పెట్టేసుకున్న తర్వాత పడుకోండి. పడుకుంటే ఆ మన గ్రావిటీ ఫోర్స్ ఉంటుంది కదా! అది స్కిన్‌కి పట్టి మన స్కిన్ అన్నది సాగీగా అవ్వదు. మన స్కిన్ అన్నది ఇప్పుడు మన డే 4కి ఇది కంటిన్యూయేషన్ అన్నమాట. మన ఫేస్ ప్యాక్ అది పెట్టుకొని, ఈ క్రీమ్ అనేది పెట్టుకుంటే మీకు స్కిన్ అనేది సాగీగా అవ్వదు. మీకు ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ ఇవన్నీ గూడా అసలు రావు. రాని వాళ్ళకి రావు. వచ్చిన వాళ్ళకి తగ్గుతాయి. వస్తున్న వాళ్ళకి కొంచెం పోస్ట్‌పోన్ అవుతాయి. క్లారిటీయే గదా! సో, గ్యారంటీగా ట్రై చేయండి. ఎందుకంటే ఇలాగ గ్లిజరిన్ యూజ్ చేశాను. ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ ఆల్రెడీ నేను ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. డ్రై అయితేనే వస్తాయి. నిజం. మనం ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఏమి పెట్టుకోకుండా అలా స్కిన్ అలా వదిలేస్తే కూడా ఇక్కడ డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాతే మన స్కిన్ అన్నది అది కొంచెం ఎలాస్టిసిటీ తగ్గిపోయి అప్పుడు ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ అనేవి వస్తాయి. సో, అదెప్పుడు మెయింటైన్ చేసుకుంటూనే ఉండాలి. క్రీమ్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. మన కళ్ళ దగ్గర మనకి మొత్తం అప్లై చేసుకుంటూ ఉంటేనే మన మాయిశ్చరైజర్ కూడా మనకి ఎప్పుడు ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ కూడా రావు. హ్మ్. నేను నా నేను చేసుకుని అది నేను ఫీల్ అయ్యి ఆ తర్వాత నేను మీకు చెప్తున్నాను. సో, ఫేస్ వాష్ చేసేసుకొని పెళ్ళయ్యాక కొంచెం ఇవి అవి అని అలా ఉండడంతో ఫేస్ వాష్ చేసేసుకొని మాయిశ్చరైజ్ చేసుకోవడమే వదిలేసాను చాలా రోజులు. నా స్కిన్ కేర్ నేను మ్యారేజ్ అయిపోయాక ఎలా చేసుకున్నాను, డీఐవై అలాగే మన మార్కెట్ బేస్డ్ బ్యాలెన్స్ ఎలా నేను చేసుకుని రెండిటితోనూ నా స్కిన్‌ని నేను మళ్ళీ రిపేర్ చేసుకున్నాను. ఎలా చేసుకున్నానన్నది నేను ముందు నెక్స్ట్ వీక్ అన్నది వీడియో వస్తుంది. సో, గ్యారంటీగా చూడండి. అంటే మనం ఇప్పుడు ఉండే ఈ వెదర్‌కి ఈ సిరమ్‌లేంటి, ఇవేంటి మన అమ్మమ్మలు ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు వీటన్నిటికి అనిపిస్తుంది. కానీ వాళ్ళకున్నంత హెల్తీ డైట్ గాని, హెల్తీ ఫుడ్ గాని, హెల్తీ అట్మాస్ఫియర్ గాని ఎక్కడ మనకి లేదు. మనదంతా మొత్తం మనకి పొల్యూషన్‌తో నిండిపోయిన మన క్లైమేట్ అలాగే వాటర్ కరెక్ట్‌గా ఉండవు. ప్యూర్‌గా లేవు. సో, ఇవన్నిటితోనే మన స్కిన్ అన్నది, మన హెయిర్ అన్నది కూడా ఇవన్నీ చేయాల్సొస్తోంది. సో, ఇదివరకు ఓన్లీ నువ్వుల నూనె ఒకటి రాసేసుకొని కూడా తలకి
బాడీకి కూడా వాళ్ళకి సరిపోయేది. కానీ ఇప్పుడు మనకి అలా చాలదు. సో, అందుకని ఇవన్నీ యూజ్ చేయడం మనకి అవసరం. సో, అవన్నీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్లో హౌస్ వైఫ్‌లు ఇంట్లోనే ఉంటారు కదా! వాళ్ళకి ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది. కానీ కాదు. మనం గూడా మన స్కిన్‌ని మనం కేర్ చేసుకోవాలి. చేసుకుంటేనే కదా మనం అప్పుడు మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఇలా ఏది చేసుకోకుండా అలా ఉండిపోతే అలా వీక్ అయిపోతూనే ఉంటాం. అందుకని నేను ఫస్ట్ ఎప్పుడు నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని చెప్తూనే ఉంటున్నాను మీకు బోర్ కొట్టినా సరే. ఎందుకంటే హౌస్ వైఫ్ అంటే ఏంటి? ఇది ఇంట్లో పనే చేసుకుంటుంది. దీనికి ఇవన్నీ ఎందుకు? ఈ కాస్ట్ ఎందుకు పెట్టడం? అందుకనే నేను డీఐవైస్ అన్నది స్ట్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ కొనాలంటే బాధగా ఉంటుంది ఎవరికైనా. సో, అందుకని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలిగినప్పుడు ఇంకెందుకు ఎవరిని అడగడం? డబ్బులివ్వండి నేను కొనుక్కోవాలి. సో, ఇవన్నీ అవసరం లేదు కదా! సో, అందుకని నేను అన్ని డీఐవైస్ ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను మీకు చెప్తున్నాననమాట. సో, ఇవి మీరు ఇలా డైలీ నైట్ అన్నది పెట్టుకోవాలి. మన రెమెడీలోకి వచ్చేద్దాం. ఓకేనా? సో, మన రెమెడీ వచ్చేసి రోజు డైలీ ఫేస్ వాష్ చేసేసుకోండి నైట్. ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, బయట నుంచి వచ్చిన వాళ్ళైనా సరే. అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? అబోవ్ 18 వాళ్ళు పెట్టుకుంటే మంచిది. చిన్న వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఇది అంత వాళ్ళకి అంత అక్కర్లేదు. వాళ్ళకి బానే ఉంటాయి కాబట్టి 18 ఇయర్స్ పై వాళ్ళు, 20 ఇయర్స్ పై వాళ్ళు పెట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది. ఓకేనా? సో, నైట్ టైమ్ పెట్టుకోండి. మీ స్కిన్ అన్నది పెట్టుకున్న తర్వాత అది అబ్జర్వ్ అవుతుంది. అది అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఎంత మీకు టైట్ అయింది. స్కిన్ అన్నది మనకి అది టైట్ అయింది. ఇక్కడంతా గూడా టైట్ అయింది అనిపిస్తుంది ఇలాగా. సో, గ్యారంటీగా మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సోంపులతో చాలా బాగా తగ్గుతుంది రింకిల్స్. నిజంగా తగ్గుతుంది. తినడమే కాకుండా మనకి పెట్టుకుంటే కూడా చాలా మంచిది. సో, ట్రై చేయండి. ట్రై చేసి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చాలా ఎక్కువ చెప్పిందనిపిస్తుంది గదా! సో, అందుకనే నేను ఇంకేమి చెప్పను. మీరే ట్రై చేయండి. కామెంట్ చేసి అప్పుడు నాకు చెప్తారు. మీరే చెప్తారు. ఎంత బాగా పనిచేసిందక్కా అని. సో, గ్యారంటీగా ట్రై చేసి చెప్పండి. ఓకేనా? సో, ఇదే చిన్న రెమెడీ ఇవాళ. కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా? సో, అందరూ ట్రై చేయొచ్చు. పిల్లలు చెప్పాను కదా! అక్కడ వాళ్ళు చిన్న పిల్లలు కాకుండా అబోవ్ 20 వాళ్ళ దగ్గర నుంచి మంచిగా యూజ్ చేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఇంకా ఏమైనా క్వెరీస్ ఉన్నాయంటే అడగండి. ఏదైనా రివ్యూ కావాలంటే చెప్పండి. ఇంకా ఇలా సిరీస్ అన్నది మీకు నచ్చిందా? నచ్చలేదో కూడా నాకు చెప్పండి. నెక్స్ట్ ఇంకేం చేయాలి? ఎలా చేయాలన్నది నాకు తెలుస్తుంది. ఓకేనా? సో, మళ్ళీ ఇలాంటి స్కిన్ కేర్ సిరీస్ అన్నది మీకు నచ్చితే నేను మళ్ళీ ఇలాగే తీసుకొస్తాను. ఓకేనా? మంచి డీఐవై ప్రొడక్ట్స్ అన్నది కూడా మీ అందరికీ ఇలాగా నేను తీసుకొచ్చి మీ అందరి ముందు ప్రెజెంట్ చేస్తూ ఉంటాను. సో, మనం ఎవరిని అడిగే అవసరమే లేదు. ఇలా కావాలి, ఇది కొనుక్కోవాలని. సో, ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోగలిగినప్పుడు ఇంకెవరిని ఏమీ అడగక్కర్లేదు. మన స్కిన్‌ని గూడా మనం మంచిగా ఉంచుకుంటే వాళ్ళే వెనక్కొస్తారు. మన అందం కోసం గాదు. మనం నీట్‌గా ఉండి, మన డిగ్నిఫైడ్‌గా కనపడితే మనకు కూడా ఇలా వీక్ అయిపోయానేంటి, ఇలా వీక్ అయిపోయానేంటి, వీక్ అయిపోయాను అనిపిస్తుంది. వీక్ అయిపోతూనే ఉంటాం. సో, స్ట్రాంగ్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అందుకనే చెప్తున్నాను. సో, ఎవరికీ మనం ఏం భయపడక్కర్లేదు. మంచిగా ఎవరిని ఏమి అడగక్కర్లేకుండానే నేను ఆల్మోస్ట్ అందుకని ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే నేను అన్ని డీఐవైస్ కూడా చెప్తూ ఉంటాను. ఓకేనా? సో, మీరేమనుకుంటున్నారు ఏంటి? ఎలాంటి ఇంకేమైనా రివ్యూస్ కావాలి అంటే నాకు చెప్పండి. నేను కామెంట్ చేసి నేను మీకు కామెంట్ చేయండి. నేనది ట్రై చేస్తాను. ట్రై చేసి గ్యారంటీగా మీకు అది రివ్యూ అనేది హానెస్ట్‌గా ఇస్తాను. సరే? ఓకేనా? నమ్మండి నన్ను గ్యారంటీగా నేను మీలాగే ఉన్నదాన్నే. నేనేమి స్పెషల్ ఏం కాదు. కానీ నేను ఏం చేశాను, నా స్కిన్ కేర్ నేనెలా తీసుకున్నాను, నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు ఆహ్, ఊరు మారిపోయిన తర్వాత నా స్కిన్ టెక్స్చరే మారిపోయింది. అక్కడి నుంచి నేను ఇక్కడికి ఎలా జర్నీ చేశానన్నది నేను చెప్తాను. డీఐవై ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేశాను. అలాగే నేను మార్కెట్ బేస్డ్ కూడా యూజ్ చేశాను. బ్యాలెన్స్ చేసుకున్నాను. సో, అదెలా యూజ్ చేయాలన్నది నేను ముందు వీడియోస్‌లో రాబోయే నెక్స్ట్ వీక్‌లో వస్తుంది. గ్యారంటీగా చూడండి. ఓకేనా? సో, ఇక్కడితో మీ అఖిల సెలవు తీసుకుంటుంది. ఇంటర్నల్‌గా గూడా మళ్ళీ కేర్ తీసుకోండి. సోంపులు కూడా తాగండి. ఏం పర్వాలేదు. కొంచెం మెంతులు, కొంచెం సోంపులేసి నైట్ అంతా సోక్ చేసేసుకొని మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తాగారంటే ఏ ఇష్యూస్ అన్నవి రావు. ట్రై చేయండి. కావాలంటే చదవండి. గూగుల్‌లో సెర్చ్ చేసుకొని చదవండి. చాలా చాలా బావుంటుంది. వెయిట్ లాస్ అవుతుంది. అలాగే మెటబాలిజం బావుంటుంది మనకి. అలాగే మన హెయిర్, అలాగే మన స్కిన్ గూడా గ్లోయింగ్‌గా ఉంటుంది.
మనకి లోపల మన మెటబాలిజం బాగుంటేనే కదా మనకి ఏదైనా స్కిన్ కి కానీ హెయిర్ కానీ పనిచేస్తుంది. సో అందుకనే చెప్తున్నా, ఇది తాగడం కూడా చాలా మంచిది. అమ్మాయిలకి ఇంకా మంచిది. సో గ్యారంటీగా తాగండి. ఒకసారి చదవండి. చదివి ఒకసారి మళ్ళీ కావాలి భయం వేస్తే ఏం భయం లేదు, తింటాం కదా సోంపులు, అలాగే నానబెట్టుకుని తాగేస్తే ఇంకా మంచిది కదా. సో తాగేసి ఏంటి ఎలా ఫీల్ అయ్యారన్నది చెప్పండి తొందరగా ప్లీజ్. ఎర్ర బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక్కడితో మీ అఖిల సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ డే 6 అన్నది మీకు మీట్ అవుతుంది. సో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, మీ కేర్ మీరు తీసుకుంటూ ఉండండి. అది చాలా ఇంపార్టెంట్. ఎవరి గురించి మనం ఆలోచిస్తూనే ఉంటాం, అందరి గురించి. మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా. సో ఆలోచించుకుందాం. అందుకే ఈ ఛానల్ అన్నది బేస్ అయి ఉంది. ఓకేనా. సో మీ గురించి మీరు ఆలోచిస్తూనే మీరు తినండి, అందరికీ పెడుతూ ఉండండి. ఈ సోంపులు నీళ్లు మీరు తాగండి, అందరికీ తాగించండి ఇంట్లో. చాలా మంచిది, వెయిట్ కాన్స్టిపేషన్ ఉండదు. ఇవన్నీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో గ్యారంటీగా ఏం చేయాలి, సెల్ఫ్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడితో మీ అఖిల సెలవు తీసుకుంటుంది. మళ్ళీ డే 6 లో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.